మీరు మొదలు పెట్టినప్పుడు మీరు బాగా వినరు, ఏం పనిలేదా, ఏంటిది, అసలు ఏంటి ఇవి అని ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అనున్నారా తెలియదు. ఎస్ అంటే ఒక దశలో మా మిస్సెస్ కూడా పాపం అంటే ఆమె అన్నది ఏంటంటే మిగతా ఇంక జాబ్ ఉన్నది ఇక్కడ పని లేదా అంటాను. కానీ నేను కొన్ని పేజ్ చేసిన అంశాల వల్ల ఏమైనా పర్వాలేదు అనుకున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఏమైనా తిన్నవా తన్నవా అంటే ఓ టైప్ ఆఫ్ చూసిన సందర్భాలు, అదేం భాష, అది పనికిరాని భాష అనే టైపులో చూసిన సందర్భాలు కొన్ని పేజ్ చేసిన. అందరు అట్లా ఉండకపోవచ్చు, కొంతమంది అట్లా అన్ని మనస్తత్వాలు ఒక తీరు ఉండే కదా, అంత ఇరిటేట్ గా చూసి అంత ఇరిటేట్ గా హేళన చేసినటువంటి సందర్భాలు కూడా కొన్ని నేను ఫేస్ చేసిన. అది ఇక్కడనే ఫేస్ చేసిన, హైదరాబాద్ ఫేస్ చేసిన. ఎందుకంటే ఈ మలినమైనటువంటి మనస్తత్వాలు నాకు తెలియదు. నాకు ఒక మనిషికి మంచి అయిపోయిన పర్లేదు కానీ చెడియాదు, ఆ మనసును బాధ పెట్టద్దు అనేది నా తత్వం. కానీ ఎక్కడైతే ఒక మనసు గాయమైతే చూసిరా అది చాలా ఇబ్బంది పడుతుంది. అట్లా కొన్ని ఫేస్ చేసిన తర్వాత అనిపించింది ఏదైతే చీదరించబడ్డదో ఆ భాష ఆదరించబడాలని నేను గట్టిగా నమ్మిన. కాబట్టి నేను మొదట అడిగేసినప్పుడు చాలా మంది అన్నారు, నువ్వు ఈ భాషతో పోతే నీకేం భవిష్యత్తు ఉంటుంది అన్నారు. భవిష్యత్తు లేకపోయినా పర్లేదు, నా తల్లి భాషకు గౌరవం రావాలని నేను పగడ్బందీగా మనసాక్షి తలంచుకొని అడిగేసి అట్లా ఫేస్ చేసి కానీ ఇవాళ అదే భాష వెండి తెరకు ప్రధానమై కూర్చులేదు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేనెవరో తెలియకపోయినా పర్వాలేదు, నా గురించి నేను అడిగేసిన సందర్భాలు, నేను కష్టపడ్డా ఇవన్నీ నాకు అవసరం లేదు. కానీ ఇలా వేలాది మంది లక్షలాది మందికి ఆ భాష ప్రధానమైంది. తెలంగాణ సినిమాలో లేదు, అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లా దానికోసం అట్లా పేజ్ చేసి దానికోసమే నేను అడిగేసిన వాస్తవంగా. అందుకే నా తల్లి భాషనే నమ్ముకున్నా. ఆ తల్లి భాష తెలుగు భాష, తెలంగాణ భాష. అందరం తెలుగు వాళ్ళమే, కానీ అన్ని మనస్తత్వాలు ఒక తీరు ఉండకపోవచ్చు. అలాంటి మనస్తత్వాలందరిలో కూడా దీని మీద ఒక గౌరవం రావాలనే ఉద్దేశం కొద్దీ నేను అడిగేసినాను. దాంతో పాటు మీ కామెడీ మామూలుగా ఉండదండి, అసలు పొట్ట చెక్కల అవుతాం అసలు. మీ తర్వాతనే ఎవరైనా అది అంటే ఆ స్లాంగ్ డిఫరెంట్, అది అంటే తెలంగాణ స్లాంగ్ లో అందరు చేస్తున్నారు చూస్తున్నాం, బట్ అది ఇంకా మీది ఇంకా వేరే లెవెల్. అది అంటే ఎక్కడ ఏది అవసరమో దాన్ని మాత్రమే వాడుకుంటే మంచి ఉంటుంది అంతే. ఇప్పుడు మనం సందర్భానుసారంగా మాత్రమే కొన్ని మాటలు ఉండాలి. కావాలని అంటే ఇప్పుడు పెట్టువన్నీ పుట్టువన్నీ అంటారు. అవును, పుట్టుకతో నచ్చేటి కొన్ని ఉంటాయి, పెట్టితో ఏర్పడేటి కొన్ని ఉంటాయి. కానీ అక్కడ మనం అందుకోసమైన ఆ సిచ్యువేషన్ మనం ఏ సీన్ అయితే తీసుకున్నామో ఆ సీన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకు అనుగుణంగా మాటలు ఎట్లా ఉండాలనేది కూడా ముఖ్యం. అది రైటర్ గా తెలిసి ఉండాలి. అది నేను ఈ సమాజాన్ని పరిశీలించడం చాలా పెద్ద పెద్ద మనుషులతో నాకు ఎట్లుంటే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిండి లేక యక్షగానాలు చూసేది నేను చిన్నప్పుడు. మా అమ్మకి ఒప్పడేది, పొద్దుగాల బోరింగ్ కాడ నీళ్లు కొట్టుకొని తాగి ఆ యక్షగానం చూసేది, కడుపు మాడేది. బట్ ఎందుకు ఆ కళ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ లాంటిది ఇలా కనుమరుగైపోయినాయి. అట్లా ఒగ్గు కథలు కావచ్చు, యక్షగానాలు కావచ్చు, సింధు భాగవతాలు కావచ్చు, ఇవన్నీ సారథి కాళ్ళ బుర్ర కథలు కావచ్చు. అప్పుడు ఇవన్నీ మేము చూసేటోళ్ళం. చాలా సంతోషం అనిపించేది. అసలు అక్కడ ఆకలి మరిచిపోయేది మేము. అట్లా కాబట్టి వాళ్ళ భాషనే ఇవన్నీ, వీటిని మనం ఎందుకు తీసుకురావద్దనే ఉద్దేశం కొద్దీ అదే తల్లి భాషను పట్టుకొని నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.